టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినీ కెరీర్లోనే మొట్టమొదటి పాన్ సినిమాగా హరిహర వీరమల్లు సినిమా మన ముందుకు రాబోతోంది. ఈ సినిమాని 2025 సంవత్సరంలోనే స్టార్ట్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా షూటింగ్కి దూరంగా ఉంటున్నారు. ఇటీవలే తాను కమిట్ అయిన సినిమాల్ని కంప్లీట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్లాన్ వేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా హరిహర వీరమల్లు షూటింగ్ని ఇటీవలే కంప్లీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాని జూన్ 12న రిలీజ్ చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇటీవలే థర్డ్ సాంగ్ రిలీజ్ చేస్తామని మాట ఇచ్చారు. అనుకున్నట్టుగా నిన్న ఈ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ అసుర హాసనం అంటూ ఇరగదీస్తోంది. మరోవైపు ఈ సాంగ్పై ఇప్పటికే సెలబ్రిటీలు చాలామంది స్పందిస్తూ ఉండగా తాజాగా ఎస్ఎస్ రాజమౌళి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి సినిమా థియేటర్లకు వస్తే చేసే రచ్చ, ఉండే ఊపు అందరికీ తెలిసిందే. ఒక పాటతోనే ఇలా ఉంటే ఇక థియేటర్స్లో సినిమా ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. అసుర హాసనం సాంగ్ అదిరిపోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు తాను కమిట్ అయిన సినిమాల లిస్టులో ఓజీ సినిమా ఉందనే విషయం అందరికీ తెలిసిందే. తదుపరి ఓజీ సినిమా షూటింగ్ని కంప్లీట్ చేసే విధంగా ఆయన షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట.